హాయ్ ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మేఘ సందేశం సీరియల్లోనే ఇన్స్పెక్టర్ శరత్చంద్ర కాల్ చేసి చెప్తాడు, మీ వైఫ్ శోభా చంద్ర గారిది యాక్సిడెంటల్ డెత్ కాదు, తంది ఎవరు ప్లాన్ చేసి చంపారు అని చెప్తాడు. దానికి శరత్చంద్ర అరుస్తూ, నువ్వెలా చెప్తున్నావు శోభా చంద్రని మర్డర్ చేశారని అనేసరికి వెనకాతలోని అపూర్వ చాలా భయపడిపోతూ ఉంటుంది. ఇంకా నీ దగ్గర ఏ ప్రూఫ్స్ ఉన్నాయని నువ్వు అలా మాట్లాడుతున్నావు అని గర్జించి అడుగుతాడు. దానికి ఇన్స్పెక్టర్ ఏం చెప్పాలో తెలియక మౌనంగా ఉండిపోతాడు. నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కరెక్ట్గా చెప్పు అని శరత్చంద్ర అడుగుతాడు. ఎవరు చంపారో వాళ్ళని వదలని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక్కడ చూస్తే భూమి కారులో వెళ్తూ ఉంటుంది. వాళ్ళ తమ్ముడు శివ ఎదురుగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ కారు కింద పడిపోతే ఎవరా అని కారు దిగి చూసేసరికి వాళ్ళ తమ్ముడిని చూసి చాలా బాధపడుతుంది. ఏంటి శివ నువ్వు ఇక్కడున్నావు అని బొమ్మను చేతిలో పెట్టి, అమ్మ నీకు ఈ బొమ్మ ఇమ్మంది అని తనకి ఆ బొమ్మ ఇచ్చేస్తాడు. ఆ బొమ్మలోనే వాళ్ళ అమ్మని చంపిన ఆధారాలన్నీ ఉన్నాయని భూమికి తెలియదు, శరత్చంద్రకి తెలియదు. ఆ బొమ్మని గట్టిగా హత్తుకుని భూమి ఏడుస్తూ ఉంటుంది, వాళ్ళ అమ్మ నాన్నల్ని తలుచుకుంటూ. ఇక్కడ చూస్తే శరత్చంద్ర పోలీసుని ఇంకా అడుగుతూనే ఉంటాడు, ఎవరు చంపారో చెప్పండి ఇన్స్పెక్టర్ గారు అని వెనకాల అపూర్వ భయపడిపోతూ ఉంటుంది. ఎవరు ఫోన్ చేసింది శరత్చంద్రకి, నా గురించి నిజం ఎందుకు చెప్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటుంది. కానీ అంతటికీ తనకు అర్థం కాదు ఎవరు ఫోన్ చేశారో అని